ఓం శాంతి. జూలై 16వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారానే మీరు అచలంగా, స్థిరంగా మరియు ఏకరసంగా ఉండగలుగుతారు. మాయా తుఫానులు మిమ్మల్ని కదిలించలేవు. ప్రశ్న: దేవతలలోని ముఖ్యమైన ఏ గుణము పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి? జవాబు: హర్షితంగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు. అలా పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి. ఏమి జరిగినా కానీ హర్షితంగానే ఉండండి. ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపము రాకూడదు. ఏ విధంగా తండ్రి మీకు మంచి చెడుల జ్ఞానాన్నిస్తారు, కానీ ఎప్పుడూ కోపగించుకోరు, ఉదాసీనులుగా అవ్వరు. అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు. ఓం శాంతి. అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి అయితే ఈ విధంగా అనరు. వారికి ఎక్కువలో ఎక్కువ 5-7 మంది పిల్లలు ఉండవచ్చు. ఇక్కడైతే ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారు పరస్పరం సోదరులు. వారందరికీ తప్పకుండా తండ్రి ఉంటారు. మనమందరము పరస్పరం సోదరులమని అంటారు కూడా. ఇది అందరి కోసము అంటారు. ఎవరెవరైతే వస్తారో వారందరి కోసము మేము పరస్పరం సోదరులమని అంటారు. డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు, కానీ దాని గురించి ఎవ్వరికీ తెలీదు. ఇది తెలియకపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. దీనిని తండ్రే వచ్చి వినిపిస్తారు. కథలు మొదలైనవి ఎప్పుడైతే కూర్చొని వినిపిస్తారో అప్పుడు పరమపిత పరమాత్మాయ నమః అని అంటారు. ఇంతకు వారెవరు అది తెలీదు. బ్రహ్మదేవత, విష్ణుదేవత, శంకరదేవత అని అంటారు. కానీ అర్థం తెలుసుకొని అలా అనరు. బ్రహ్మను వాస్తవానికి దేవత అని అనరు. దేవత అని విష్ణువునే అంటారు. బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలీదు. విష్ణు దేవత అని అనడం సరైనదే. శంకరుని పాత్ర అయితే ఏమీ లేదు. అతని జీవిత చరిత్ర లేదు. శివబాబాకైతే జీవిత చరిత్ర ఉంది. వారు పతితులను పావనులుగా తయారు చేయడానికి, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వస్తారు. ఇప్పుడు ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క స్థాపన మరియు అన్ని ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తారు? శాంతిధామానికి. శరీరాలైతే అందరివి వినాశనం అవ్వనున్నాయి. కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉంటారు. ముఖ్య ధర్మాలేవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలుసు. అన్నింటి పేర్లైతే తీసుకోలేము. చిన్న చిన్న శాఖోపశాఖలైతే ఎన్నో ఉన్నాయి. మొట్టమొదట దైవీ ధర్మము ఉంది, ఆ తర్వాత ఇస్లాం ధర్మము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కనుమరుగైపోయింది. అందుకే మర్రి వృక్షము ఉదాహరణని ఇస్తారు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, దాని కాండము లేదు. అన్నింటికన్నా ఎక్కువ ఆయువు ఈ మర్రి వృక్షానికే ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ఎక్కువ ఆయువు
ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికే ఉంది. అది ఎప్పుడైతే కనుమరుగైపోతుందో అప్పుడే తండ్రి వచ్చి ఇప్పుడు ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరగనున్నదని చెప్తారు. అందుకే త్రిమూర్తులను కూడా తయారు చేశారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులని, మళ్ళీ సృష్టిలోకి వచ్చినప్పుడు దేవీ దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మము లేదని పిల్లలైనా మీకు తెలుసు. భక్తి మార్గము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మొదట శివుని భక్తిని చేస్తారు, ఆ తర్వాత దేవతల భక్తిని చేస్తారు. ఇది భారత్ విషయమే. మిగిలిన వారికి తమ ధర్మము, మతము లేక మార్గము ఎప్పుడు స్థాపించబడతాయనేది తెలుసు. ఉదాహరణకు ఆర్యులు మేము అందరికన్నా పాతవారమని అంటారు. వాస్తవానికి అందరికన్నా పాతవారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే. మీరు ఎప్పుడైతే వృక్షము చిత్రముపై అర్థం చేయిస్తారో అప్పుడు వారు మా ధర్మము ఫలానా సమయంలో వస్తుందని స్వయము అర్థం చేసుకుంటారు. అందరికీ అనాది అవినాశీ పాత్ర ఏదైతే లభించిందో దానిని అభినయించాలి. ఇందులో ఎవరి దోషము లేక తప్పు ఉంది అని అనలేము. కేవలం పాపాత్ములుగా ఎందుకయ్యారన్నది అర్థం చేయించడం జరుగుతుంది. మనమందరము అనంతమైన తండ్రికి పిల్లలము కదా. మరి సోదరులందరూ సత్యయుగంలో ఎందుకు లేరని మనుషులు అడుగుతారు. కానీ డ్రామాలో ఆ పాత్రే లేదు. ఈ అనాది డ్రామా తయారు చేయబడి ఉంది. దీనిపై నిశ్చయం పెట్టుకోండి. ఇంకే విషయాన్ని మాట్లాడకండి. ఇది ఎలా తిరుగుతుంది అంటూ చక్రాన్ని కూడా చూపించారు. కల్పవృక్షము యొక్క చిత్రము కూడా ఉంది. కానీ దీని ఆయువు ఎంత అనేది ఎవ్వరికీ తెలీదు. తండ్రి ఎవ్వరి నిందను చేయరు. మీరు ఎంతో పావనంగా ఉండేవారని ఇప్పుడు పతితంగా అయ్యారని, అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారని అర్థం చేయించడం జరుగుతుంది. ఇది మీకు కూడా అర్థం చేయిస్తారు. మొదటైతే మీరందరూ పావనంగా అవ్వాలి. ఆ తర్వాత నెంబరు వారుగా పాత్రను అభినయించడానికి రావాలి. ఆత్మలన్నీ పైన ఉంటాయి. తండ్రి కూడా పైన ఉంటారు. వారిని రమ్మని పిలుస్తారు. కానీ వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు. తండ్రి అంటారు, నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది. ఏ విధంగా హద్దులోని డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో అలా ఇది అనంతమైన డ్రామా. అందరూ డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. దీని అర్థం అందరూ ఆ దారములో బంధింపబడి ఉన్నారని కాదు. అలా కాదు. ఇది తండ్రి అర్థం చేయిస్తారు. అది జడమైన వృక్షము. ఒకవేళ బీజము చైతన్యమైనట్లయితే వృక్షము ఏ విధంగా పెద్దదై ఫలాలనిస్తుందనేది ఆ వృక్షానికి తెలుస్తుంది కదా. ఇక్కడ వీరు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజము. దీనిని తల్లక్రిందుల వృక్షమని అంటారు. తండ్రి నాలెడ్జ్ఫుల్. వారిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానము ఉంది. ఇది అదే గీతా జ్ఞానము. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ
బాబా శ్లోకాలు మొదలైనవేవి ఉచ్చరించరు. వారైతే గ్రంథును చదివి దాని అర్థాన్ని వివరిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది చదువు. ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదు. ఆ శాస్త్రాల చదువులో ఎటువంటి లక్ష్యము ఉద్దేశ్యము లేదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యమని కూడా అంటారు. ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది. సన్యాసులది హద్దులోని వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. శంకరాచార్యుడు వచ్చినప్పుడు తాను గృహస్థం నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తారు. అతను కూడా మొదట్లో శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు. ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు శాస్త్రాలను రచించడం ప్రారంభిస్తారు. మొట్టమొదటైతే ధర్మస్థాపన చేసే ఆత్మ ఒక్కరే ఉంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానిని స్వర్గము, హెవెన్ అని అంటారు. పిల్లలైన మీరు రచయిత మరియు రచనను తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు. నాస్తికత్వంలో ఎంత దుఃఖం ఉంటుంది. అనాథలుగా అయిపోతారు. పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. మీరు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉన్నారు. మీకు నాథుడు ఎవ్వరూ లేరా అని అంటారు కదా. ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోతారు. కొత్త ప్రపంచంలో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉండేవి. అపారమైన సుఖాలు ఉండేవి. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి. అవి సత్యయుగానివి, ఇవి కలియుగానివి. ఇప్పుడు మీది పురుషోత్తమ సంగమయుగము. ఈ పురుషోత్తమ సంగమయుగము ఒక్కటే ఉంటుంది. సత్యత్రేతాయుగాల సంగమాన్ని పురుషోత్తమమైనదని అనరు. ఇక్కడ అసురులు ఉన్నారు, అక్కడ దేవతలు ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు. రావణుని తలపై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంతగా శుభ్రం చేసి దానిపై బట్టలు వేసినా అది మళ్ళీ మట్టిలో పడుకొని ఆ బట్టలను పాడు చేసేస్తుంది. తండ్రి మీ బట్టలను శుభ్రం చేసి పుష్పాల వలె తయారు చేస్తారు. మళ్ళీ ఈ రావణ రాజ్యంలో దొర్లి అపవిత్రులుగా అయిపోతారు. ఆత్మ మరియు శరీరము రెండు అపవిత్రంగా అయిపోతాయి. మీరు మొత్తం అలంకరణనంతటినీ పోగొట్టేశారని తండ్రి అంటారు. తండ్రిని పతిత పావనుడని అంటారు. మీరు నిండు సభలో ఇలా చెప్పవచ్చు, మేము స్వర్ణయుగములో ఎంతో అలంకరింపబడి ఉండేవారము. ఎంతో ఫస్ట్ క్లాస్ రాజ్యభాగ్యము ఉండేది. మళ్ళీ మాయారూపీ ధూళిలో దొర్లి మురికిగా అయిపోయాము అని. ఇది అంధకార నగరమని తండ్రి అంటారు. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేశారు. ఏదైతే జరిగిందో అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇందులో తికమక పడే అవసరమేమీ లేదు. 5000 సంవత్సరాలలో ఎన్ని నిమిషాలు, గంటలు, క్షణాలు ఉన్నాయని ఒక బిడ్డ అన్ని ధర్మాల లెక్కను లెక్కవేసి పంపించారు. ఇందులో కూడా బుద్ధిని వ్యర్థం చేసి ఉంటారు. బాబా అయితే ప్రపంచం ఎలా నడుస్తుందని అంటూ
మామూలుగా అర్థం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి వృత్తిని గురించి ఎవరికీ తెలీదు. విరాట రూపాన్ని తయారు చేశారు. అందులో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు. తండ్రి మరియు బ్రాహ్మణుల గురించి యథార్థ రీతిగా తెలీదు. వారిని ఆదిదేవ్ అని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపుడను. ఇది తల్లక్రిందుల వృక్షము. సత్యము, చైతన్యము, జ్ఞానసాగరుడని ఆ తండ్రి మహిమనే చేయడం జరుగుతుంది. ఆత్మ లేకపోతే అటు ఇటు తిరగలేరు కూడా. గర్భములో కూడా 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే అది అంతమైపోతుంది. ఆత్మ అవినాశి, తాను పాత్రను అభినయిస్తుంది. దీనిని తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు. ఆత్మ ఎంత చిన్నని బిందువు, అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. పరమపిత కూడా ఆత్మయే. వారిని జ్ఞానసాగరుడని అంటారు. వారే ఆత్మ రియలైజేషన్ను చేయిస్తారు. వారైతే కేవలం పరమాత్మ సర్వశక్తివంతుడని, వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఇదంతా భక్తి మార్గములో వర్ణన చేయబడింది మరియు దానిని శాస్త్రాలలో రాసేశారు. అర్జునుడికి సాక్షాత్కారం జరిగినప్పుడు నేను ఇంతటి తీవ్ర ప్రకాశాన్ని సహించలేనని అన్నాడు. కావున ఆ విషయం మనుషుల బుద్ధిలో కూర్చుండిపోయింది. అంతటి తేజోమయ రూపము ఎవరిలోకైనా ప్రవేశించినట్లయితే అతను పేలిపోతారు. వారికి జ్ఞానమైతే లేదు కదా. అందుకే పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని భావిస్తారు. మాకు వారి సాక్షాత్కారం కావాలి అని కోరుకుంటారు. భక్తి యొక్క భావన కూర్చొని ఉంది. కావున వారికి ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మొదట్లో మీ వద్ద కూడా ఇలా ఎంతోమంది సాక్షాత్కారాలు పొందేవారు. వారి కళ్ళు ఎర్రగా అయిపోయేవి. సాక్షాత్కారాలు పొందారు, కానీ ఈరోజు వారెక్కడ ఉన్నారు? అవన్నీ భక్తి మార్గపు విషయాలు. కావున ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో గ్లాని విషయమేదీ లేదు. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. ఇది డ్రామాగా తయారు చేయబడి ఉంది. నన్ను ఎంతగా నిందిస్తూ ఉంటారు. మరి నేనేమి చేస్తాను? నాకేమైనా కోపం వస్తుందా? డ్రామానుసారంగా వారందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారని అర్థం చేసుకుంటాను. ఇందులో కోప్పడే విషయమేదీ లేదు. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. పాపం వారు అజ్ఞానాంధకారములో పడి ఉన్నారు. అర్థం చేసుకోకపోతే వారిపై దయ కూడా కలుగుతుంది. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. పాపం వారు స్వర్గద్వారము వద్దకు రాలేరు. వారంతా శాంతిధామములోకి వెళ్ళేవారే. అందరూ కోరుకునేది కూడా శాంతినే కోరుకుంటారు. కావున తండ్రే యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు. ఈ ఆట రచింపబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించి ఉంది. ఇందులో
చాలా అచలమైన స్థిరమైన బుద్ధి కావాలి. ఎప్పటి వరకైతే అచలమైన స్థిరమైన ఏకరసావస్థ ఉండదో అప్పటి వరకు పురుషార్థం ఎలా చేయగలరు? ఏమైనా కానీ, తుఫానులు వచ్చినా కానీ స్థిరంగా ఉండాలి. మాయా తుఫానులైతే లెక్కలేనన్ని వస్తాయి మరియు చివరి వరకు అవి వస్తూనే ఉంటాయి. అవస్థ దృఢంగా ఉండాలి. ఇది గుప్తమైన కృషి. చాలామంది పిల్లలు పురుషార్థము చేసి తుఫానులను పారద్రోలుతారు. ఎవరు ఎంతగా పాస్ అవుతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. రాజధానిలో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. అన్నింటికన్నా మంచి చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు వృక్షము. ఇవి మొదట్లో తయారు చేయబడినవి. విదేశాలలోని సేవ కొరకు కూడా ఈ 2 చిత్రాలను తీసుకెళ్ళాలి. వీటి ద్వారా వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. మెల్లమెల్లగా బాబా కోరుకుంటున్నట్లుగా ఈ చిత్రాలు వస్త్రముపై కూడా ముద్రించబడతాయి. ఈ స్థాపన ఎలా జరుగుతుందనేది మీరు అర్థం చేయిస్తారు. మీరు వారికి ఇలా చెప్పవచ్చు, మీరు కూడా దీనిని అర్థం చేసుకున్నట్లయితే మీ ధర్మములో ఉన్నత పదవిని పొందుతారు. క్రిస్టియన్ ధర్మములో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే దీనిని బాగా అర్థం చేసుకోండని వారికి చెప్పవచ్చు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ పురుషోత్తమ సంగమ యుగములో పవిత్రంగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి. ఎప్పుడూ కూడా మాయా ధూళిలో దొర్లి మీ అలంకరణను పాడు చేసుకోకూడదు. 2వ పాయింట్, ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకొని మీ అవస్థను అచలముగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడూ తికమక పడకూడదు. ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. వరదానము: ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి కర్మను చేసి పశ్చాత్తాపము నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మ భవ. వివరణ: ప్రపంచంలో కూడా మొదట ఆలోచించండి, ఆ తర్వాత చెయ్యండని అంటారు. ఎవరైతే ఆలోచించి చెయ్యరో, చేసిన తర్వాత ఆలోచిస్తారో వారిది పశ్చాత్తాప రూపంగా అవుతుంది. తర్వాత ఆలోచించడము ఇది పశ్చాత్తాప రూపము మరియు మొదటే ఆలోచించడము ఇది జ్ఞాని ఆత్మల గుణము. ద్వాపర కలియుగాలలోనైతే అనేక రకాల పశ్చాత్తాపాలనే పడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమములో ఏ విధంగా ఆలోచించి అర్థం చేసుకొని సంకల్పాన్ని మరియు కర్మను చెయ్యండంటే ఇక ఎప్పుడు మనసులో కూడా ఒక్క క్షణము కూడా పశ్చాత్తాపము ఉండకూడదు. అప్పుడే జ్ఞాని ఆత్మ అని అంటారు. స్లోగన్: దయార్ద్ర హృదయులుగా అయ్యి సర్వగుణాలు మరియు శక్తుల దానమును ఇచ్చేవారే మాస్టర్ దాత. ఓం శాంతి.